విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన 10వ తరగతి పరీక్ష ఫలితాలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి రిజల్ట్స్ రిలీజ్ చేశారు. 92.78% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే ఈసారి 1.47% ఉత్తీర్ణత పెరిగింది. కర్మన్ ఘాట్ కు చెందిన సముద్రాల అద్వైత స్టేట్ టాపర్ గా నిలిచారు. రాష్ట్ర 10వ తరగతి ఫలితాలు వచ్చాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో రిజల్ట్ విడుదల చేశారు సీఎం రేవంత్. 10th లో పాస్ అయిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ప్రైవేట్ కంటే ప్రభుత్వ స్కూళ్లలో మంచి ఫలితాలు రావడం అభినందనీయమన్నారు. 10వ తరగతిలో మెరుగైన ఫలితాలకు ప్రభుత్వ పనితీరుకు ఒక నిదర్శనమని చెప్పారు. రాష్ట్ర దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఉందన్నారు. సమాజంలో సమూల మార్పుల కోసం నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు రేవంత్. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటి నూతన విధానాలు తీసుకొచ్చి తెలంగాణ సమాజానికి అవసరమైన ప్రణాళికలతో మన ప్రభుత్వం ముందుకు వస్తుంది. చేసింది చెప్పుకోవడంలో కొంత వెనుకబడి ఉన్నామని చెప్పి మిత్రులందరూ సూచన చేస్తున్నారు. చెయ్యడమే నా లక్ష్యము, చెప్పేది మీ బాధ్యత, పైన మా పిల్లల బాధ్యత. మీ భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారు. 92.78% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గురుకులాల్లో 96% ఉత్తీర్ణత వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే 1.47% ఉత్తీర్ణత నమోదైంది. కర్మన్ ఘాట్కు చెందిన సముద్రాల అద్వైత 600 మార్కులకు 595 మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచింది. బసవన్న జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షా ఫలితాలను అందించడం, 4,96,000 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలు, ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకుంటున్న విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలను సాధించడము ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకు గీటురాయి. మనస్ఫూర్తిగా సిబ్బందిని, విద్యార్థులను నేను అభినందిస్తున్నా. 10వ తరగతి ఫలితాల్లో అందులు, బదిరుల ఆశ్రమ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధించాయి. 100% ఉత్తీర్ణత సాధించారు స్టూడెంట్స్. మంచి మార్కులు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. ప్రభుత్వ ప్రోత్సాహంతో వైకల్యాన్ని ఎదిరించి విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించారన్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, దివ్యాంగుల శాఖ సిబ్బందికి అభినందనలు తెలిపారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్టలో 9వ రోజు సర్చ్ ఆపరేషన్ కగారు కొనసాగుతుంది. బీజాపూర్ జిల్లాలోని నీలం సెరాయ్ జలపాతం, దోబై గుహల చుట్టూ మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు సోదాలు చేస్తున్నాయి. కర్రెగుట్ట కొండకు సమీపంలోని దోబై కొండను స్వాధీనం చేసుకున్నాయి బలగాలు. నీలం సారాయ్ కొండను స్వాధీనం చేసుకున్న తర్వాత దోబై కొండను స్వాధీనం చేసుకున్నారు. ఇక భద్రతా బలగాలు వైమానిక దళం హెలికాప్టర్ నుంచి దోబై కొండపైకి దిగాయి. కర్రెగుట్టలో మావోయిస్టుల పెద్ద నాయకులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు అధికారులు. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, కర్రెగుట్టలో ఆపరేషన్ కగారు అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఈ కర్రెగుట్టల బచావో ఆపరేషన్ ఇదైతే ఒక కీలక దశకు చేరుకుందని చెప్పచ్చు. 9వ రోజు ఆపరేషన్లో భాగంగా మావోయిస్టులకు అత్యంత కీలకమైనటువంటి 2 గుట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఇది ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి నంబి గ్రామానికి ఇది 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కూడా ఇక్కడ పోలీస్ బేస్ క్యాంపు, బెల్గం పోలీస్ క్యాంపు ఉంటుంది. ఇక్కడ బెల్గంకి సంబంధించి అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ 2 కొండలు ఉంటాయి. దీనికి పక్కకే కీలకమైనటువంటి కర్రెగుట్ట ఉంటుంది. ప్రస్తుతం ఈ 2 కొండలు కూడా, అందులోనూ దూబిపడి, ఇది తెలుగులో అంటే మన వైపు ఉన్నటువంటి తెలంగాణ వైపు ఉన్న వాళ్ళు ఆ కొండను బండల గుట్టగా పిలుస్తారు. అదేవిధంగా నీలం సరాయును మన వైపు ఉన్న వాళ్ళు మాత్రం నీలం జలపాతంగా పిలుస్తారు. ఈ 2 గుట్టలు కూడా మావోయిస్టులకు అత్యంత కీలకమైనవి అని చెప్పుకోవచ్చు. ఈ 2 గుట్టలను కూడా ప్రస్తుతం కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇక్కడికి దాదాపు 300 మంది సైనికులను వైమానిక హెలికాప్టర్, ఆర్మీ హెలికాప్టర్లలో ఇక్కడికి దిగారు. ఇక్కడ
మన జాతీయ జెండాను కూడా సైనికులు పట్టుకొని తిరుగుతున్నటువంటి విజువల్స్ కూడా బయటికి వచ్చాయి. ఈ రెండు కొండలకు సంబంధించి కూడా చూస్తే ఇక్కడ వాటర్ సోర్స్ ఎక్కువగా ఉంటుంది, జలపాతం ఉండడం వల్ల. తర్వాత ఈ కొండ పైన భాగం కూడా మైదాన ప్రాంతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎత్తైన కొండలు, ఎత్తైన కొండ పైనటువంటి దగ్గర కూడా మైదాన ప్రాంతం, అదేవిధంగా సహజమైనటువంటి గుహలు ఉంటాయి. ఇవన్నీ కూడా మావోయిస్టులకు బంకర్లుగా ఉపయోగపడుతున్నాయి. దీని పక్క నుంచి వెళ్తేనే కొద్ది దూరంలోనే ఈ కర్రెగుట్టలు ఉంటున్నాయి. దాదాపుగా ఈ 3 గుట్టలను కూడా కర్రెగుట్టల సముదాయంగానే స్థానికంగా పిలుస్తారు. కానీ స్థానికంగా ఉన్నప్పుడు ఒక్కొక్క గుట్టకు ఒక్కొక్క పేరుగా పిలుస్తారు కాబట్టి అందులోనూ ఒక్క గుట్టకు సంబంధించి దూబీబడి, అదే దాన్ని బండల గుట్టగా కూడా నీలం సరాయు, ఇది నీలం జలపాతంగా ఇక మనం స్థానికులు పిలుస్తుంటారు. ఈ 2 గుట్టలు కూడా కర్రెగుట్టకు అంతర్భాగంగానే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడనే మావోయిస్టులు షెల్టర్ తీసుకోవడం అనేది ఎక్కువగా జరుగుతుందనేది ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఆధారాల ఆధారంగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ గుట్టలపైనే సహజంగా నీటి వసతి ఎక్కువగా ఉంటుంది. సేమ్ టైంలో ఎక్కువ మంది సేఫ్ అయిన జోన్లో ఉండడం, సహజమైనటువంటి గృహాలు వాళ్ళకు బంకర్లుగా ఉపయోగపడడం, తర్వాత ఇతర ఆహారాలకు కావచ్చు లేదా ఎక్కువ మంది ఇక్కడ షెల్టర్ ఉండడానికి కానీ అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ గుట్ట పైకి రావడానికి కూడా చాలా కష్టతరమైనటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి ప్రాంతాలుగా ఈ 2 గుట్టలు చూస్తారు. ఈ రెండింటికంటే అత్యంత కీలకమైన శత్రు దుర్భేద్యంగా ఈ కర్రెగుట్టలు చూస్తాయి. ఈ 2 గుట్టలను దాటితే మాత్రమే కర్రెగుట్టకు చేరుకోవడానికి అవకాశం ఉండేది. అందులో అలాంటి కీలకమైనటువంటి ఈ 2 గుట్టలను కూడా ప్రస్తుతం ఇటు సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, అదేవిధంగా కోబ్రా దళాలు, బస్తర్ ఫైటర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా చేరుకున్నారు. ప్రస్తుతం అయితే 300 మంది సైనికులను అక్కడికి చేరుకున్నారు. ఇక్కడ తాత్కాలికమైనటువంటి పోలీస్ బేస్ క్యాంపును కూడా ఏర్పాటుకు కావాల్సినటువంటి సరంజామా అంతా కూడా హెలికాప్టర్ల ద్వారా అందిస్తున్నారు. ఈ 2 గుట్టలపై నుంచి చేరుకోవడం ద్వారా కర్రెగుట్ట పైన పూర్తి స్థాయిలో పట్టు సాధించడానికి కొద్ది కాలమే పట్టే అవకాశం ఉంటుందనేది అంచనా వేస్తున్నారు. ఈ 2 గుట్టలలో కూడా ఇప్పుడు పోలీస్ బలగాలంతా కూడా పూర్తిగా చేరుకున్నాయి. అయితే ఈ 9 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ చూస్తే కూడా ఈ గుట్టల పైకి వెళ్ళే క్రమంలో కూడా అనేక మందుపాతర్లు ఉన్నాయి. తర్వాత చాలా కొత్తగా కనిపించినటువంటి బీర్ సీసాలలో బాంబులు ఏర్పాటు చేయడం కావచ్చు, డిటోనేటర్లు కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి మందుపాతర్లు ఈ గుట్ట చుట్టూ కూడా మావోయిస్టులు 100ల కొద్దీ ఏర్పాటు చేశారు. వాటన్నిటినీ కూడా డిస్పోజ్ చేయడం, నిర్వీర్యం చేసుకుంటూ క్రమంగా పైకి వెళ్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ 2 గుట్టలనైతే ప్రస్తుతం తమ ఆధీనంలోకి కేంద్ర బలగాలు తీసుకొచ్చుకున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ కర్రెగుట్ట బచావో సంబంధించి ఆపరేషన్ కగార్లో భాగంగా అత్యంత కీలకమైనటువంటి దశకు చేరుకున్నది అనేది చెప్తున్నారు. ఇప్పటివరకు ఈ 2 గుట్టలు కూడా మావోయిస్టుల ఆధీనంలోనే ఉన్నాయి. కర్రెగుట్టకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే ఈ ఆపరేషన్ మొత్తం కూడా ఛత్తీస్గఢ్ బీజాపూర్కు సమీపంలో ఉన్నటువంటి దగ్గరనే ఇదంతా కూడా కొనసాగుతుంది. ఈ గుట్టలపైకి సైనికులు చేరుకోవడం, తర్వాత ఇక్కడ పోలీస్ బేస్ క్యాంపు ఏర్పాటు చేసుకోవడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి ప్రాంతంగా చెప్తున్నారు. ప్రధానంగా కర్రెగుట్ట పైన కావచ్చు లేదా ఈ 2 గుట్టలను టార్గెట్గానే ఇప్పటివరకు కేంద్ర బలగాలన్నీ కూడా ముందుకు వెళ్ళాయి. ఇక్కడ 10,000 మందితోటి పోలీస్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఈ ఆపరేషన్ మొదట్లోనే కేంద్ర బలగాలు భావించాయి. అందులో భాగంగానే హెలికాప్టర్ల ద్వారా బాంబులు వేయటం కావచ్చు, లేదా ఫైరింగ్ చేయటం కావచ్చు, లేదా నేత్ర డ్రోన్ కెమెరాలను వాడారు. ఈ డ్రోన్ కెమెరాల ద్వారా నైట్ విజన్ను కూడా చూసుకోగలిగారు. ఎక్కడైతే మావోయిస్టుల కదలికలు ఉన్నాయో వాటిని శాటిలైట్ పిక్చర్స్ ద్వారా గుర్తించడం, తర్వాత అక్కడికి కేంద్ర బలగాలంతా కూడా ఆపరేషన్ చేసుకుంటూ వెళ్ళారు. అయితే ప్రస్తుతం ఈ 2 గుట్టలపైన కూడా ఎవరు మావోయిస్టులకు సంబంధించినటువంటి జాడ మాత్రం దొరకలేదనే తెలుస్తుంది. కేంద్ర బలగాలు వచ్చే సమయానికే ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున మావోయిస్టులంతా కూడా తప్పించుకున్నారనేది తెలుస్తుంది. అయితే ఈ 2 గుట్టల మీద కూడా దాదాపు 500 నుంచి 1000 మంది వరకు 1000 మంది దాకా కూడా నక్సల్స్ షెల్టర్ తీసుకున్నారనేది అనుమానిస్తున్నారు. ఇంతమంది నక్సల్స్ ఈ కేంద్ర బలగాలు వచ్చేసరికి ఏ వైపుగా వాళ్ళు ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు, ఏ విధమైనటువంటి తప్పించుకున్నారు, దానికి సంబంధించినటువంటి కూంబింగ్ను కూడా మరింత పెద్ద ఎత్తున చేస్తున్నారు. కర్రెగుట్ట టార్గెట్గా కూడా కేంద్ర బలగాలు కదులుతున్నాయి. సేమ్ టైంలో ఈ 2 గుట్టాలపై నుంచి కూడా ఎస్కేప్ అయినటువంటి నక్సల్స్ ఏ వైపుగా వెళ్ళారు అనే దానికి సంబంధించి కూడా కూంబింగ్ జరుగుతుంది. దానికోసం కూడా హెలికాప్టర్లను ఉపయోగించడం, అదేవిధంగా ఈ నేత్ర అనే పేరుతో ఉన్నటువంటి డ్రోన్ కెమెరాలు, ఇవి అత్యంత అధునాతనమైనటువంటి కెమెరాలు. నైట్ విజన్తో పాటు అంటే చాలా ఎత్తు నుంచి కూడా కింద చిన్న చిన్న కదలికలను కూడా
పసిగట్టడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. దాని ఆధారంగానే ఈ 2 గుట్టలపైన ఉన్నటువంటి వాటిని కీలకంగా చేరుకోవడానికి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ఈ గుట్టలపై చేరుకోవడానికి కూడా వాటిని ఉపయోగించుకోవడంలో చాలా పెద్ద పాత్ర ఉన్నది అనేది కూడా కేంద్ర బలగాలు చెప్తున్నాయి. ఇప్పటివరకు అయితే భీకరమైనటువంటి కాల్పులు జరగడం కావచ్చు, సౌండ్స్ కావచ్చు, లేదా ఎక్స్ప్లోజర్ పేలుళ్లకు సంబంధించినటువంటి శబ్దాలు కావచ్చు, ఇవన్నీ కూడా చుట్టుపక్కల గ్రామాలకు వినిపిస్తున్నాయి. ఆ గ్రామాలకు చుట్టుపక్కల ఇటు ఛత్తీస్గఢ్ వైపు కావచ్చు, ఇటు వాజేడు, వెంకటాపూర్, తెలంగాణ వైపు ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, ఏవి కూడా ఆ గుట్టల వైపు అయితే వెళ్ళనివ్వట్లేదు. కానీ పెద్ద ఎత్తున కాల్పులు కావచ్చు, లేదా ఫైరింగ్ సంబంధించినటువంటి ఎక్స్ప్లోజివ్ బాంబుల శబ్దాలు కావచ్చు, ఇవన్నీ జరిగినా ఇప్పటివరకు అక్కడ మొన్న ప్రకటించినటువంటి 3 మహిళా నక్సల్స్ మినహా ఇప్పటివరకు అయితే ఈ కాల్పులలో ఎవరికైనా ప్రాణ నష్టం కానీ, మావోయిస్టుల పార్టీ వైపు కానీ, లేదా గాయపడడం కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకా ఎలాంటి వివరాలు అయితే రాలేదు. కేవలం ఫైరింగ్ సంబంధించినటువంటి శబ్దాలు మాత్రం వినిపిస్తున్నాయి. ఈ ఆపరేషన్లో హెలికాప్టర్లు కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాయని చెప్పచ్చు. ఏమాత్రం శాటిలైట్ పిక్చర్ల ద్వారా ఎక్కడైనా కదలికలు ఉన్న చోట హెలికాప్టర్ల ద్వారానే ఫైరింగ్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే కర్రెగుట్ట ఆపరేషన్ అయితే 9వ రోజు కొనసాగుతుంది. మనకు ఇటు తెలంగాణ వైపు చూస్తే కూడా సేమ్ అదే విధమైనటువంటి గుట్టలు ఉంటాయి. ఇక్కడ కూడా తడపల గుట్ట, చెలిమెల గుట్ట, దాని పక్కనే ఉన్నటువంటి కర్రెగుట్టలు ఒకవైపు ఉంటాయి. ఇంకోవైపు చూస్తే చెలిమెల గుట్టలు, ధోలీ గుట్టలు, ఈ రెండింటి దాటితే కర్రెగుట్టలు ఉంటాయి. అదే తరహాలోనే ఛత్తీస్గఢ్ వైపు కూడా మనం ఇప్పుడు దోబి పడి కావచ్చు, లేదా నీలం సరా, ఈ 2 గుట్టలు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మొత్తం ఆపరేషన్ అంతా కూడా ఛత్తీస్గఢ్ బీజాపూర్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలోనే మొత్తం కూడా ఆపరేషన్ అంతా కూడా కొనసాగుతుంది. ఇక్కడ హిడ్మాకు సంబంధించినటువంటి కదలికలు ఉన్నాయనేదే ప్రధాన ఆయన టార్గెట్గానే ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ఈ 2 గుట్టలపైన పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారని భావించి ఇప్పటివరకు చేరుకున్నప్పటికీ ఇక్కడ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎవరు చిక్కలేదు, ఎవరు కూడా దొరకలేదు అనేది చెప్తున్నారు. మొత్తంగా ఇటు కర్రెగుట్ట వైపు వెళ్ళారా, లేదా ఏఓబి వైపు వెళ్ళారా, ఎటువైపు వెళ్ళారా అనే దానికి సంబంధించి కూడా భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సేమ్ టైంలో ఇప్పటివరకు 9 రోజుల పాటు పాల్గొన్నటువంటి బలగాలను కొన్ని వెనుకకు వస్తున్నాయి. మరికొన్ని ఇప్పుడు ఈ 2 గుట్టలను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో హెలికాప్టర్ల ద్వారా 300 మంది సిఆర్పిఎఫ్ బలగాలను అక్కడ పంపించడంతో పాటు బ్యాకప్ టీమ్స్ను కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు మళ్ళీ రప్పిస్తున్నారు. ఇటు బీజాపూర్ వైపు నుంచి కావచ్చు, అదేవిధంగా ఇటు వెంకటాపూర్, అదేవిధంగా వాజేడు వైపు నుంచి కూడా బలగాలు పైకి వెళ్తున్నాయి. ఆ బేస్ క్యాంపుకు అవసరమైనటువంటి సరంజామా అంతా కూడా ప్రస్తుతం అయితే కార్గో లాంటి పెద్ద వెహికల్స్లలో ఇటు వెంకటాపూర్ వైపు వస్తున్నాయి. అక్కడి నుంచి హెలికాప్టర్ల ద్వారా ఆ గుట్టల వైపు తీసుకువెళ్తున్నారు. మొత్తంగా 9వ రోజు మాత్రం ఈ 2 గుట్టలను సైనికులు స్వాధీనం చేసుకోవడం ఒక కీలకమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇదే తరహాలో కర్రెగుట్టల టార్గెట్గా కేంద్ర బలగాలన్నీ కూడా ముందుకు సాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో స్కానింగ్ సెంటర్ల వ్యవహారం వివాదాస్పదమవుతోంది. కొన్ని సెంటర్లు పర్మిషన్లున్నా రూల్స్ పాటించడం లేదు. మరికొన్ని సెంటర్స్లో అర్హత లేకపోయినా స్కానింగ్ పరీక్షలు చేస్తున్నారు. ఇక తనిఖీలకు వెళ్లిన అధికారులను స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు బెదిరిస్తున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి. గోదావరి ఖనిలో స్కానింగ్ సెంటర్ తనిఖీకి వెళ్లిన వైద్యశాఖ అధికారికి బెదిరింపులు ఎదురయ్యాయి. ఏకంగా చంపుతామని బెదిరించడంతో ఈ విషయం జిల్లాలో సంచలనమైంది. ఇటీవల జిల్లాలో స్కానింగ్ సెంటర్లను వరుసగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఇదే క్రమంలో ఓ స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు వైద్య అధికారినే బెదిరించాడు. స్కానింగ్ దందాల వెనుక కొందరు ప్రజాప్రతినిధులు, వైద్యులు ఉన్నట్లు స్థానికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. వారం రోజుల క్రితం గోదావరి ఖనిలో ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన స్కానింగ్ సెంటర్లో తనిఖీలు జరిగాయి. ఇక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారనే ఆరోపణలతో తనిఖీలు జరిగాయి. పెద్దపల్లి డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రసన్న సిబ్బందితో కలిసి తనిఖీకి వెళ్లారు. ఇదే టైంలో స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు అధికారులను బెదిరించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజా సంఘాల నాయకులు. ఇలాంటి పరిస్థితి మీరు తీసుకొచ్చి రేపటి రోజున సృష్టిని ఏం చేద్దాం అనుకుంటున్నారా? సృష్టిని ఆపేద్దాం అనుకుంటున్నారా? మీరు కామన్ సెన్స్ ఉండట్లేదా డాక్టర్లకి? మీరు ఇలాంటి చర్యలకు ఎందుకు మీరు పాల్పడుతున్నారు? కాబట్టి న్యూ ఇండియా పార్టీ ఇలాంటి వాటిని ఖండిస్తుంది. మరి ఎవరైతే తనిఖీ కోసం వచ్చిందో ఆ అధికారుల కోసం ప్రతి హాస్పిటల్ యజమానులు సహకరించాలి. పొలిటికల్ వాళ్ళు మీరు అన్యాయం అక్రమాల కోసమే మీరు పొలిటికల్స్ నడిపిస్తున్నారా? ప్రజాప్రతినిధులుగా అయ్యారా? ఇవాళ భ్రూణ హత్యలకు మీరు సహకరిస్తున్నారా? మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. అయితే డిఎంహెచ్ఓ తనిఖీకి వచ్చినట్లు తెలియగానే యజమానులు కనిపించకుండా పోయారు. అక్కడున్న టెక్నీషియన్, రిసెప్షనిస్ట్, ఇతర సిబ్బంది కలిసి డిఎంహెచ్ఓను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అసలు స్కానింగ్ మిషన్ లేదని ఓసారి, స్కానింగ్ మిషన్ ఉన్నా పనిచేయడం లేదని చెప్తూ స్కానర్ ఉన్న రూమ్ తప్ప మిగతా రూములు తిప్పుతూ
టైంపాస్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తనిఖీ చేయాల్సిందేనని పట్టుబట్టిన డిఎంహెచ్ఓ రిసెప్షనిస్ట్ ను బలవంతంగా స్కానింగ్ మిషన్ ఉన్న రూమ్ కి తీసుకెళ్లారు. దీంతో హాస్పిటల్ సిబ్బంది పోలీసుల ముందే డిఎంహెచ్ఓ పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించారు. అనుమతి లేని స్కానింగ్ సెంటర్ ను సీజ్ చేసి వెళ్లడంతో డాక్టర్ అయిన మాజీ మేయర్, ఇద్దరు వైద్యులు, మాజీ కార్పొరేటర్లు నేరుగా డిఎంహెచ్ఓను బెదిరించారు. గతంలో మంతనిలో గట్టు వామన్రావు దంపతుల పరిస్థితే వస్తుందంటూ బెదిరించారట. దీంతో డిఎంహెచ్ఓ భయపడి తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లి గంటసేపు తలదాచుకున్నారు. ఆ తర్వాత డిఎంహెచ్ఓ ఇచ్చిన ఫిర్యాదుతో గోదావరిఖని పోలీసులు మాజీ మేయర్ అనిల్ కుమార్, డాక్టర్లు నాగిరెడ్డి, క్యాస శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మహంకాళిపై కేసులు నమోదు చేశారు. రిసెప్షనిస్ట్ పై దాడి చేశారని డిఎంహెచ్ఓ పై కూడా కేసు నమోదు చేశారు. కాగా గతంలో పెద్దపల్లి జిల్లాలోనే ధర్మారంలో అనుమతి లేని ఓ స్కానింగ్ సెంటర్ ను డిఎంహెచ్ఓ మూసివేయడం గమనార్హం. ఆ మీద నేనేదో వాళ్ళని దౌర్జన్యం చేశాను అన్నట్టుగా వాళ్ళు తప్పుడు అభియోగాలు మోపుతూ ఫోన్ అంటే కేసు పెడతాము అని అన్నట్టుగా అన్నప్పుడు వాళ్ళని ఏదో డైవర్ట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ వైపు పంపించి నన్ను ఆ హాస్పిటల్లో నుండి బయటికి పంపించేశారు. తర్వాత నన్ను వెంటనే నేను యాక్చువల్గా నాకు రూల్ ప్రకారం నేను ఇది సీజ్ చేసిన వెంటనే కేసు పెట్టాలి వాళ్ళ మీద. సో అది పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వస్తానంటే వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు వద్దమ్మా తర్వాత మీరు రండి అని అన్న నేపథ్యంలో నేను వెళ్ళిపోయి ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చొని ఈ పనులన్నీ అంటే టైపింగ్ ఇవన్నీ చేసుకొని అక్కడ నుండి ఆ తర్వాత 8:30-9 ఆ ప్రాంతంలో అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి నేను కేసు అన్ని బుక్ చేసి రావడం జరిగింది. డిఎంహెచ్ఓ పైనే బెదిరింపులకు దిగడం స్థానికంగా సంచలనం సృష్టించింది. స్కానింగ్ సెంటర్ల వెనుక పెద్ద తలకాయలు ఉండటంతోనే నిర్వాహకులు బెదిరించే స్థాయికి వెళ్లారన్న విమర్శలు వినబడుతున్నాయి. విలాస అధికారి మీదనే ఇలాంటి దాడులు జరుగుతుంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. ఆమె చేసేటువంటి మంచి కార్యక్రమానికి చేతను అందించాల్సినటువంటి రాజకీయ నాయకులు దానికి విరుద్ధంగా ప్రవర్తించడము నిజంగా సిగ్గుచేటుగా ఉంది. ఏది ఏమైనప్పటికీ వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాలి. పెద్దపల్లి జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రసన్నపై దౌర్జన్యాన్ని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తీవ్రంగా ఖండించింది. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా డిఎంహెచ్ఓకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే డిఎంహెచ్ఓ తీరుతోనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని స్కానింగ్ సెంటర్లను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కొందరు లోకల్ లీడర్లు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో రైతులు ధర్నా చేశారు. వరి ధాన్యాన్ని కల్లాల్లో పోసి నెల రోజులు గడిచిన ఐకేపీ సెంటర్లలో తూకం వేయడం లేదన్నారు. అకాల వర్షాల కారణంగా నిల్వ ఉన్న ధాన్యం తడిసి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు రైతులు. వెంటనే ధాన్యం కొనుగోలును ప్రారంభించాలని డిమాండ్ చేశారు అన్నదాతలు. ఉన్నటువంటి వడ్ల కొనుగోలు కేంద్రంలో గత నెల రోజుల నుంచి పంటలు కోసినప్పటికీ ఇప్పటికి కూడా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయకపోవడము సిగ్గుచేటు. ఇంటి విషయమై ప్రాథమికంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ వాళ్ళను మేము వెళ్ళి కలిస్తే లోకల్లో ఉన్నటువంటి సిఇఓ గారు మాట దాటివేయడం జరుగుతుంది. వాస్తవానికి మీరు వడ్లు కోసినటువంటి కేంద్రం అది వడ్ల కొనుగోలు కేంద్రమే కాదు. మేము అక్కడికి మీకు అమ్మాలి వాళ్ళని ఏ విధంగా కూడా మేము ప్రొవైడ్ చేయము, మేము వడ్ల కొనుగోలు చేయమని చెప్పేసి మాట దాటి వేసడం జరుగుతుంది. ఇట్టి విషయమై డీసీఓ గారిని కూడా మేము ఫోన్ కాల్ ద్వారా కలవడం జరిగింది. సార్ ఏంది విషయం, ఇట్లా సిఇఓ గారి యొక్క వివరణ కరెక్ట్ లేదని సార్ అని చెప్తే ఆయన పొద్దున వస్తారంటే సాయంత్రం వస్తారంటే. ఇటీవల వక్ఫ్ బోర్డుపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఖమ్మంలో ముస్లింలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. వక్ఫ్ బోర్డుపై బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరిరక్షణ ఫౌండర్ సయ్యద్ సాదక్ అలీ వక్ఫ్ బోర్డు భూములను స్వాధీనం చేసుకునే హక్కు ఎవ్వరికీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో నల్ల చట్టాలు చేసింది. ఆ నల్ల చట్టాల్లో భాగంగా ఈరోజు వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో 2025 అది రద్దు చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈరోజు 9 గంటల నుండి 9 గంటల 10 నిమిషాల వరకు లైట్లు ఆర్పేసి దేశవ్యాప్తంగా నిరసన తెలియజేయాలని కోరడం జరిగింది. అందులో భాగంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ముస్లిం సోదరులము అందరం కూడా ఆ
పిలుపుకు మద్దతుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు మనకు తెలుసు, ఈ దేశంలో నల్ల చట్టాలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులకు అసౌకర్యాలకు గురి చేస్తూ నానా ఇబ్బందులకు గురిపడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అందుకే ఈ నల్ల చట్టం, వక్ఫ్ బోర్డు చట్టం ఏదైతే ఉందో అది వక్ఫ్కి ఇచ్చిన దానం ఏదైతే ఉందో, భూములు దానం ఏదైతే ఇస్తారో, దేవాలయాలకు ఇచ్చిన దానం లాంటివే భూములు. ఆ భూములను ఏ దేవాలయానికి ఇచ్చినా, మసీదులకు మాస్కులకు ఇచ్చినా కూడా ఆ భూములను వెనక్కి తీసుకోవడం అనేది జరగదు. అలాంటి ఇనాం భూములని, అలాంటి దేవాలయాలకు వచ్చిన ఏదైతే భూములు ఉన్నాయో ఈ భూములు కూడా అలాంటివి అనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేశ ప్రధానికి మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈ నల్ల చట్టాలు వాపసు తీసుకోవాలని ప్రధానంగా కోరు. మంచిర్యాల జిల్లా అచ్చిలాపూర్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యంను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. లబ్ధిదారుల నుంచి 91 కిలోల రేషన్ రైస్ను కొనుగోలు చేసి ఓ ఇంట్లో నిల్వ చేసినట్లు అధికారులు చెప్పారు. రేషన్ బియ్యం అమ్మిన లబ్ధిదారుల కార్డులను రద్దు చేస్తున్నామన్నారు తహసీల్దార్. ప్రభుత్వం ఫ్రీగా సప్లై చేస్తున్న రైస్ బియ్యంను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుబడిన రేషన్ బియ్యంను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశామన్నారు తాండూరు రెవెన్యూ అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేసినటువంటి సన్న బియ్యాన్ని 11 మంది కార్డు హోల్డర్లు ఆ గ్రామానికి చెందిన కుంకుమూర్తి మహేష్ గారికి విక్రయించడం జరిగింది. వీటి విషయంలో జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ పౌర సరఫరా శాఖ అధికారి గారికి నివేదిక పంపడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మేరకు నిన్న 11 మంది కార్డు హోల్డర్లని వారి యొక్క రేషన్ కార్డుని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా కొనుగోలు చేసినటువంటి మహేష్ పైన అతని కూడా కార్డు రద్దు చేస్తూ, అదేవిధంగా అతనిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఐ తాండూరు గారికి లెటర్ పంపడం జరిగింది. కావున ఈ విషయంలో మండల ప్రజానీకానికి అందరికీ కోరుతా ఉన్నాము. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇచ్చినటువంటి సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరికి అమ్మడానికి కానీ మరే వ్యతిరేకమైనటువంటి చట్ట వ్యతిరేక చర్యలు చేయకూడదని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ కూడా కోరుతాము. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల జిన్నారం మండలాల్లో రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు కలెక్టర్ వల్లూరి క్రాంతి. భూభారతి కొత్త ROR చట్టానికి సంబంధించిన అంశాలను రైతులు అధికారులకు వివరించారు కలెక్టర్. రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూభారతి ROR చట్టం తీసుకొచ్చిందన్నారు. ధరణిలో సమస్యలను దృష్టిలో ఉంచుకొని రైతుల సంక్షేమం కోసమే ఈ భూభారతి చట్టం తీసుకువచ్చారని తెలిపారు కలెక్టర్. భూమి మీద హక్కులు పొందడానికి ఇబ్బందులు పాలవుతున్నారని, వారికి ప్రస్తుతం ఉన్న ధరణి సిస్టంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి, ఎందుకు వారి పట్టదారు పాస్బుక్స్ ఇవ్వలేకపోతున్నాం అన్న దాని మీద వారి ఏడాది పాటు కూడా అన్ని రైతు సంఘాలతో, అధికారులతో, మేధావులతో చర్చించి ఈ అన్ని సమస్యలకు కూడా ఒక పరిష్కారం చూపించాలి అని ఒక మంచి ఉద్దేశంతో భూభారతి చట్టాన్ని ఈ ఏడాది జనవరి 4వ తేదీన ప్రవేశపెట్టడం జరిగింది. మరి చట్టం ప్రవేశపెట్టిన 3 నెలల వ్యవధిలోనే భూభారతి నియమాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. భూభారతి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ భూభారతి పోర్టల్ ద్వారా, చట్టం ద్వారా ఉన్న ముఖ్య అంశాలు ఏంటివి, ఇంతకుముందు ఉన్న సిస్టంలో లోటుపాట్లు ఏంటివి, మరి ఇంతకుముందు మా ముందు కూడా ప్రజావాణిలో చాలామంది రైతులు వచ్చేవారు, మాకు పాత పాస్బుక్ ఉంది, మేము సాగు చేస్తున్నాము, అయినా కూడా ధరణి వచ్చిన తర్వాత మా పేరు తీసేసి వేరే వాళ్ళ పేరు లెక్కించారు, చాలామంది వచ్చేవారు. అలానే ఇంతవరకు మా ల్యాండ్ అంతా పట్టాగా ఉంది, కానీ ఇప్పుడు నిషేధిత జాబితాలో పడి ఉంది, మరి దాన్ని నిషేధిత జాబితా నుంచి తీయండి అని కూడా కొంతమంది వచ్చేవారు. చెరువుల మరమ్మత్తు, కుంటల పునరుద్ధరణతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి రైతులకు సాగు కష్టాలు తీరుతాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఇంద్రమ్మ చెరువుబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంట కాలువల మరమ్మతులు, చెరువుల పునరుద్ధరణ పనులను అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ. నారాయణపురం, అనంతపురం, మొద్దులగూడెం, అచ్యుతాపురం గ్రామాల్లో ఇంది చెరువుబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందిరమ్మ చెరువుబాట కార్యక్రమంలో భాగంగా నేనే ఒక శ్రీకారం చుట్టి
నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని చెరువులకి తూములు మరమ్మతులు కార్యక్రమం, అదేవిధంగా మనకి అలుగు కాలువల మరమ్మతులు కార్యక్రమం, అదేవిధంగా పంట కాలువల మరమ్మతుల కార్యక్రమానికి మరి నిధులు శాంక్షన్ చేసి, అదేవిధంగా ఎక్కడైనా చెక్ డ్యాములు గత వర్షాకాలం కారణంగా గతంలో అవి పూడిక ఉంటే అదేవిధంగా అప్రోచ్ ఉన్నటువంటి అవి కూడా కెనాల్స్ కనుక డ్యామేజ్ అయితే వాటికి కూడా మరి నిధులు కేటాయించి ఈరోజు వాటిని ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా మరి శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ మండలానికి 6,02,00,000 రూపాయలు ఈ మండలానికి ఈ సంవత్సరం ఇరిగేషన్ తరఫున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనంతారం, అలానే రంగాపురం, అదేవిధంగా మొద్దులమడ, అదేవిధంగా ఆనుకున్నటువంటి చెరువుల్లో కెనాల్స్ అన్నిటి కూడా ఈరోజు మరమ్మతులో భాగంగా ఈరోజు నేను శాంక్షన్ చేశాను. అదేవిధంగా ఈరోజు మరి మొద్దులమడ గ్రామానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతాన్ని నేను చూసినప్పుడు ఈ ప్రాంతం చాలా అద్భుతంగా ఉంది. మరి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన కూడా తప్పంతో కూడా ఈరోజు నేను మరి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రాంతాన్ని కూడా మరి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని చూస్తూ ఉన్నాను. ఎందుకంటే పురాతన కాల టెంపుల్ కూడా సుమారు కాకతీయ కాలం నాటి ఉన్నటువంటి గుడి ఉందని చెప్పడం జరిగింది. అక్కడ నేను చెరువును సందర్శించిన తర్వాత పర్యాటక ప్రాంతానికి అనుకూలమైన ప్రాంతంగా ఉందని కూడా నేను గుర్తించడం జరిగింది. కాబట్టి త్వరలోనే రూపకల్పన చేసి ప్రభుత్వానికి సిఫార్సు ద్వారా ఇంకో టూరిజం ద్వారా కూడా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అది మొద్దులమడకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఈరోజు నేను తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మరి విచ్చేసినటువంటి రైతులందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం. గతంలో మీరు అందరూ అడిగారు, వర్షాకాలం లోపల మీరు మాకు పంట కాలువలు బాగు చేస్తారా, అదేవిధంగా అలుగు కాలువలు బాగు చేస్తారా, అదేవిధంగా చెక్ డ్యాములో మా మట్టి నిండినప్పుడు వాడిని బాగు చేస్తారా అనేది కూడా మీరందరూ ఆనాడు మీకు అడిగిన ప్రకారంగా ఈరోజు నేను శంకుస్థాపన చేసి వెళ్తాం జరుగుతుంది. కాబట్టి రైతులందరికీ కూడా విన్నవిస్తామన్నా, వర్షాకాలం లోపటే 2 నెలల లోపటే పూర్తిగా మరమ్మతులు పూర్తి అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్షయ తృతీయ సందర్భంగా రైతులు విత్తనాల దుకాణాల వద్ద క్యూ కట్టారు. ఇవాళ మంచి రోజుగా భావించి రైతులు భారీగా విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేసిన విత్తనాలు నాటితే అధికంగా దిగుబడి వస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా రైతుల విత్తనాల కొనుగోలుపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అక్షయ తృతీయ సందర్భంగా విత్తనాల షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా రైతులందరూ మంచి ముహూర్తం కావడంతో రైతులందరూ విత్తనాల షాపుకు తరలి వస్తున్నారు. అదేవిధంగా విత్తనాలని కొనుగోలు చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ రైతులందరూ ఎవరైతే రైతులు విత్తనాలు నాటడానికి ఇది మంచి రోజు, ఈ మంచి రోజు సందర్భంగా విత్తనాలని కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసి నాటుతే సిరుల వర్షం కురుస్తుందని రైతులందరూ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ విత్తనాల షాపులో విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, రైతులందరూ ఉదయం నుంచి తరలి వచ్చి ఇక్కడ విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. వారికి ఎంత అవసరం ఉంటే అంత పత్తి విత్తనాలకు సంబంధించిన ప్యాకెట్లను తీసుకుంటున్నారు. అదేవిధంగా తీసుకొని ఇవి విత్తనాలు నాటుతామని వాళ్ళు రైతులందరూ చెప్తున్నారు. ముఖ్యంగా అక్షయ తృతీయ అంటే బంగారం కొనుగోలు చేస్తారు, కానీ సాధారణంగా ఇక్కడ మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడు కూడా పత్తి విత్తనాలనే కొనుగోలు చేస్తాం. పత్తి విత్తనాలే తమకు బంగారం, ఈ విత్తనాలను నాటుతే తమకు సిరుల వర్షం కురిపిస్తుందని రైతులందరూ కూడా ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్న విజువల్స్లో కూడా రైతులందరూ కూడా పత్తి విత్తనాలకు సంబంధించిన పత్తి ప్యాకెట్లను చూపిస్తున్నారు. ఇవే మా బంగారం అంటూ వాళ్ళు ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు ఉన్నారు, వారు ఎందుకు కొనుగోలు చేస్తున్నారు, కారణం ఏంటి అనే అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు పత్తి విత్తనాలు ఈ రోజు ఎందుకు కొనుగోలు చేస్తున్నారు, కారణం ఏంటి? అక్షయ తృతీయ రోజు కొనాలి మాకు రైతుల మంతిగా. అంటే సాధారణంగా మిగతా ప్రాంతాల్లో బంగారం కొనుగోలు చేస్తారు, కానీ మీరు పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. రైతులు ఏమి బంగారం కొనలేం కదా, పత్తి విత్తనాలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలి. ఈ రోజు కొనుగోలు చేసి నాటితే ఎట్లా, ఏ విధంగా దిగుబడి, అంటే తర్వాత నాటుతారు కాబట్టి నాటిన సందర్భంగా దిగుబడి వస్తుంది, మంచి ముహూర్తం అని భావిస్తున్నారా? మంచి దిగుబడి వస్తుంది, ముహూర్తం మంచి రోజు అన్నట్టు. ఇక్కడ ఉన్న రైతు చెప్తున్నమాట, ఈ రోజు మంచి ముహూర్తం. ఈ రోజు కొనుగోలు చేసిన తర్వాత ఎప్పుడైతే తొలకరి జల్లులు కురుస్తాయో, తొలకరి జల్లులు కురిసిన తర్వాత ఆ విత్తనాల్ని నాటుతామని చెప్తున్నారు. మరొక రైతు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ఎట్లా ఈ రోజు కొనుగోలు చేస్తున్నారు, కారణం ఏంటి? ఇవాళ అక్షయ తృతీయ కాబట్టి మనము బంగారం కొనలేము, మా బంగారము రైతుకు విత్తనాలే కావున మేము విత్తనాలు తీసుకొని అక్షయ తృతీయ రోజు అదే సంబరపడతామని మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా
ఎన్ని రోజుల నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు, ఎందుకు? ఇప్పుడు మా నాన్న వాళ్ళు ఈ ఆచారాన్ని పాటిస్తుండే, ఇప్పుడు నాన్నది ఇది అయిపోయింది కాబట్టి మేము దానికే కంటిన్యూగా చేసుకుంటున్నాము. అక్షయ తృతీయ రోజు విత్తనాలు కొంటే బంగారం కొన్నట్టే అని మేము అదే బంగారం అనుకున్నాం. ఇప్పుడు కొనుగోలు చేసి ఈ మంచి రోజు, ముహూర్తం మంచి రోజు, ఈ రోజు కొనుగోలు చేసి విత్తనాలు నాటితే గతంలో ఏ విధంగా దిగుబడులు వచ్చాయి, ఇప్పుడు ఎట్లాంటి దిగుబడులు వస్తాయని భావిస్తున్నారు? అక్షయ తృతీయ కాబట్టి లక్ష్మీదేవి ఇవాళ రోజు కాబట్టి బంగారం కొంటారు. ఇవాళ తీసుకున్న రోజు మనకు పంటలు కూడా మంచిగా పండుతాయి. ముఖ్యంగా ఈరోజు మంచి రోజు, ముఖ్యంగా వ్యాపారులు అయితే బంగారాన్ని కొనుగోలు చేస్తారు, కానీ తాము రైతులం ఈరోజు పత్తి విత్తనాలు కొనుగోలు చేసి నాటితే చాలు తమకి ఇవే బంగారం లాంటి ఒక సిరుల వర్షం కురిపిస్తాయని రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏ విత్తనాల షాప్కి వెళ్ళినప్పుడు కూడా ఈ విధంగానే ఉదయం నుంచి రైతులందరూ కూడా గ్రామాల నుంచి తరలి వస్తున్నారు, పత్తి విత్తనాలని తీసుకుంటున్నారు. అదేవిధంగా తొలకరి జల్లు కురిస్తే చాలు ఈ విత్తనాలను నాటం, ఈ విత్తనాలు ఈరోజు కొనుగోలు చేసిన విత్తనాలు నాటితే చాలు తమకి సిరుల వర్షం కురిపిస్తాయని రైతులందరూ కూడా ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. నోటిఫికేషన్ ఇవ్వకుండానే అప్లికేషన్స్ తీసుకున్నారు. మెరిట్ జాబితా లేకుండానే ఉద్యోగ నియామకాలు చేశారు. ఫలితంగా మెడికల్ కాలేజీలో ఉద్యోగాల భర్తీపై రగడ మొదలైంది. అవుట్ సోర్సింగ్ నియామకాలు అమ్మకానికి పెట్టారనే ఆరోపణలు బలంగా వస్తున్నాయి. కామారెడ్డి మెడికల్ కాలేజ్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ వివాదాస్పదంగా మారింది. 50 పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు అధికారులు. టెక్నికల్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించారు. అర్హుల పేర్లతో జాబితా ప్రకటించారు. చివరకు ఉద్యోగాలు వచ్చాయని సంతోషపడ్డ నిరుద్యోగులకు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు షాక్ ఇచ్చాయి. కాలేజ్ యాజమాన్యం చేపట్టిన నియామకాలపై కోర్టుకెక్కి రద్దు చేయించారు. దీంతో నియామకాల ప్రక్రియ మ్యాన్ పవర్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి అందింది. వారు మరోసారి ఉద్యోగాలు భర్తీ చేయగా అర్హులకు జాబ్స్ ఇవ్వకుండా అమ్ముకున్నారని ఆరోపిస్తూ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు పలువురు నిరుద్యోగులు. మొత్తం కూడా మెరిట్ లిస్ట్ను రూపుమాపి ఎవరైతే ఈ అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతున్నారో దాంట్లో కొద్దిమంది డబ్బులు ఇచ్చిన వాళ్ళని మాత్రం మెరిట్ లిస్ట్లో పైన పెట్టి డబ్బులు ఇవ్వని వాళ్ళందరినీ మెరిట్ లిస్ట్ కింద పెట్టిన ఆరోపణలు చాలా వరకు ఇప్పటికీ వచ్చినాయి. చాలామంది కూడా బాధితులు కూడా బయటకు వచ్చి చెప్పడం జరిగింది. దీంట్లో ప్రిన్సిపల్ శివప్రసాద్ కానీ, తర్వాత కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెన్సీ నిర్వాహకుడు కావచ్చు, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో పనిచేసే సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కుమ్మక్కై ఇవాళ అభ్యర్థుల నుండి డబ్బులు తీసుకొని ఇవాళ ఈ రిక్రూట్మెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. ఇప్పటికే స్పందన కరువైంది కాబట్టి వెంటనే స్పందించాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలు నిజం కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి వెంటనే స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. మెడికల్ కాలేజ్లో ఖాళీగా ఉన్న 50 పోస్టులకు 700 మంది అప్లై చేసుకున్నారు. వారిలో మెరిట్ వచ్చిన వారిని కాదని అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని విద్యార్థి ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. రిజర్వేషన్ రోస్టర్ విధానానికి అనుగుణంగా మెరిట్ జాబితా ప్రకటించాలంటున్నారు స్టూడెంట్ లీడర్లు. సాధారణంగా మెరిట్ జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి అభ్యర్థుల ధృవపత్రాలను కాలేజ్ అధ్యాపకుల ఆధ్వర్యంలో పరిశీలించాలి. ఆ తర్వాత జిల్లా కలెక్టర్, జిల్లా నియామక కమిటీ సమక్షంలో ఉద్యోగాలకు ఎంపికైన వారి లిస్టును ప్రకటించాలి. కానీ ఏజెన్సీ నిర్వాహకులు మెరిట్ జాబితా ప్రకటించకుండానే నియామకాలు పూర్తి చేశారని ఆరోపిస్తున్నారు. బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు చాలా వాళ్ళ ఆవేదనలు చెప్పుకుంటూ ఉన్నారు. అన్న మాది ఫస్ట్ లిస్ట్లో చూస్తే ఫస్ట్ ఉన్నది మెరిట్ లిస్టు, ఇప్పుడు చూసినాం ఫస్టే ఉన్నది. కాకపోతే మేము ఏంటంటే ఫైనాన్స్ పరంగా మేము ఒప్పుకోలేకపోవడం వల్ల మాది ఏదో విధంగా బోనాఫైడ్ లేదు, ఏదో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదు అనేసి చెప్పడం రీజన్ పెట్టేసారు మా పైన. అన్నీ ఉన్నాగా కూడా వాళ్ళు ప్రూఫ్తో సహా రిసీవ్డ్ కాపీతో సహా చూపెడుతున్నారు. ఈ ఏజెన్సీ వాళ్ళకు ఏదైతే నోటిఫికేషన్ చేసిరో అది మొత్తానికి పూర్తిగా రద్దు చేయాలనేసి కోరుతున్నాను. ఎందుకంటే బాధితులు చాలా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నారు. మెరిట్ జాబితాపై అభ్యంతరాలు స్వీకరించలేదని ఆరోపిస్తున్నారు నిరుద్యోగులు. కాలేజ్ యాజమాన్యం చేపట్టిన ఉద్యోగాల భర్తీ జాబితాకు ఏజెన్సీలు చేపట్టిన జాబితా భిన్నంగా ఉందన్నారు. ఉద్యోగాల భర్తీలో ఏజెన్సీ నిర్వాహకులు అక్రమాలకు పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీలో ఉన్న ఏదైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను పూర్తిగా అక్రమాలు జరిగాయని మేము స్పష్టంగా చెప్తున్నాం విద్యార్థి సంఘాల నుంచి. ఎందుకోసం అంటే ఈ పూర్తిగా ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ROR పాటించకుండా ఇష్టానుసారంగా ఈ కామారెడ్డి మ్యాన్ పవర్, అలాగే ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అలాగే కామారెడ్డి కళాశాల ప్రిన్సిపల్
ఏదైతే శివప్రసాద్ వీళ్ళు ముగ్గురు కుమ్ముక్కై నిరుద్యోగులకు ఎవరైతే నిరుద్యోగులకు అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సి పోయి వాళ్ళకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇదే విషయమై కలెక్టర్ గారికి అలాగే ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకయ్య గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే విషయమై బక్కి వెంకయ్య గారు కలెక్టర్ గారికి అలాగే మన కళాశాల ప్రిన్సిపాల్ శివప్రసాద్ గారికి కూడా నోటీసు జారీ చేయడం జరిగింది. భవిష్యత్తులో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరం వస్తే ఈ ఏదైతే వైద్య శాఖ మినిస్టర్ కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తాం, కలుస్తాం, అలాగే సీఎం దృష్టి కూడా తీసుకెళ్తామని ఈ సందర్భంగా కోరుతున్నాం. మెడికల్ కాలేజీలో అవుట్సోర్సింగ్ నియామకాలపై మాట్లాడేందుకు కాలేజ్ యాజమాన్యం నిరాకరిస్తోంది. మరోవైపు విద్యార్థుల ఆందోళనలతో విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్. ఉపాధి కల్పన అధికారిని విచారణ అధికారిగా నియమించారు. త్వరలో నివేదిక ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు అధికారులు. అతిపెద్ద మున్సిపాలిటీలో ఒకటైన నల్గొండ జిల్లా కేంద్రంలో సమస్యల పరిష్కారంపై అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. 2 లక్షలకు పైగా జనాభా ఉన్న ఈ పట్టణంలో 80% ఉద్యోగులే ఉన్నారు. ఎప్పుడు బిజీగా ఉంటారు. అలాంటి హడావుడి లైఫ్ స్టైల్లో కాసేపు కుటుంబంతో సరదాగా టైం స్పెండ్ చేసేలా పార్కులు ఏర్పాటు చేశారు అధికారులు. అయితే పట్టించుకునేవారు లేక ఇప్పుడు అవి నిరుపయోగంగా మారాయి. పొల్యూషన్ రహిత మున్సిపాలిటీగా జాతీయ స్థాయి అవార్డు అందుకుంది నల్గొండ మున్సిపాలిటీ. రాష్ట్రంలోని అతిపెద్ద మున్సిపాలిటీ ఇది. ఇక్కడ ప్రజలు సేద తీరేందుకు ఏర్పాటు చేసిన పార్కులు ఇప్పుడు నిర్లక్ష్యానికి గురవుతున్నాయంటున్నారు పబ్లిక్. పార్కులో సమస్యలు తిష్టవేశాయని, కాసేపు రిలాక్స్ అవుదామని వెళ్తే ఇబ్బంది తప్పటం లేదని చెప్తున్నారు. గతంలో పట్టణంలోని రామ్నగర్, రాజీవ్ పార్క్, చెర్లపల్లి అర్బన్ పార్క్ ఏర్పాటు చేశారు అధికారులు. ప్రస్తుతం రామ్నగర్ పార్కులో సీసీ కెమెరాలు పనిచేయటం లేదు. పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన ఆట సామాగ్రి ధ్వంసమై ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునేవారే లేరని విమర్శలు వస్తున్నాయి. రాజీవ్ పార్కులో ఆట పరికరాలు విరిగిపోవడంతో పాటు టాయిలెట్స్ నిర్వహణ అధ్వాన్నంగా మారిందంటున్నారు స్థానికులు. నల్గొండ అలా పార్కులు ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా లేవు. ఏదైనా పార్కు పోతే వాళ్ళు బాధపడే విధంగా ఉన్నాయి, కానీ ఆహ్లాదంగా నల్గొండ పార్కుల నిర్వహణ సక్రమంగా లేదు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు నల్గొండలో ఉన్న అన్ని పార్కులను గతంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతోటి అమృత్ స్కీమ్ 2 తోటి అనేక రకాల కార్యక్రమాలు, ఓపెన్ జిమ్స్ కానీ పార్కులను డెవలప్ చేయాలి. ఇక నల్గొండ పట్టణానికి తలమానికంగా ఉండేలా 3 ఏళ్ల క్రితం చెర్లపల్లి ప్రాంతంలో పార్క్ ఏర్పాటు చేశారు అధికారులు. 3 కోట్లతో నిర్మించిన ఈ పార్క్ ఇప్పటికీ ప్రారంభించలేదని తెలిసిందే. దీంతో అసాంఘిక పనులకు ఇది కేంద్రంగా మారిందంటున్నారు స్థానికులు. చెర్లపల్లి అనువైన స్థలం కాదని తెలిసినా హైవే వెంట వచ్చిపోయే వారికి వీలుగా ఉంటుందని ఇక్కడ పార్క్ నిర్మించారని విమర్శిస్తున్నారు లోకల్స్. మనం చూస్తున్నాం ఇక్కడ పార్కులో, మరి పార్కులు పేరుకు మాత్రమే ఉన్నాయి కానీ ఎక్కడ కూడా పచ్చదనం అనేది కనపడదు. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా కూడా. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి నల్గొండ పట్టణంలో ఒకటి అర్బన్ పార్క్ ఒకటి ఏర్పాటు చేసినారు. మరి అక్కడ అది పేరుకే ఏర్పాటు చేసినారు కానీ మరి దేని గురించి ఏర్పాటు చేసిన అర్థం కాని పరిస్థితి. ఎలాంటి మెయింటెనెన్స్ లేదు. అక్కడ పచ్చదనం కంటికి కూడా కానరాదు. ఈ పార్కు యొక్క వాతావరణం చూద్దామని వచ్చినాం ఈరోజు. ఈ పార్కులో ఒక అడవిలో చూసినట్టుగానే అనిపిస్తుంది. మొత్తం పచ్చదనం అనేది లేదు. మెయిన్ వాకింగ్ చేసిన వాళ్ళకి కొంచెం ఏదైనా ఇబ్బంది అనిపించిన వాటర్ సౌకర్యం అనేది లేదు. బాత్రూమ్స్ అనేటివి కూడా ఉండాలని ఈ నల్గొండ మున్సిపాలిటీ యొక్క అధికారులను కోరుతున్నాను. పార్కుల నిర్వహణపై అధికారులు ఫోకస్ చేయాలంటున్నారు స్థానికులు. మరమ్మతులు చేసి ఆట పరికరాలు, టాయిలెట్స్ అందుబాటులోకి తీసుకురావాలని, చెర్లపల్లి పార్కును ప్రారంభించి ఆకతాయిలు రాకుండా నిఘా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పల్లి రైతులకు మార్కెట్లో మద్దతు ధర కరువైంది. వేరుశెనగ సాగు చేసిన రైతుల ఆశలు గల్లంతయ్యాయి. దిగుబడి తగ్గినా మార్కెట్లో పెరగలేదు. గత ఏడాది 8,000కు పైగా పలికిన ధర ఈసారి అమాంతం 5,000కు పడిపోయింది. ఎన్నో ఆశలతో మార్కెట్కు పల్లికాయ పట్టుకుని వస్తే మద్దతు ధర లేక ఆవేదన చెందుతున్నారు రైతులు. వరంగల్లో వేరుశెనగ పంటకు మద్దతు ధర లేక నష్టపోతున్నారు రైతులు. యనుమాముల వ్యవసాయ మార్కెట్కు డిసెంబర్, జనవరిలో 1000 క్వింటాల్, మే నెలలో 150 నుంచి 200 క్వింటాల పల్లి వస్తుందని చెబుతున్నారు అధికారులు. ప్రస్తుతం ఎండిన వేరుశెనగకు క్వింటాకు 7,000, పచ్చి పల్లికాయకు 4,500 నుంచి 5,500 ధర పలుకుతుంది. ఈ రేటుకు పంట అమ్మితే కనీసం పెట్టుబడి వరకైనా రావడం లేదని వాపోతున్నారు రైతులు.
గత ఏడాది క్వింటా పల్లికాయకు 8,000 రేటు ఉందన్నారు రైతులు. ఈ ఏడాది కూడా మంచి ధర ఉంటుందని ఆశపడ్డామని, కానీ 5-6 వేలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట డబ్బుతో ఖర్చులు పోను తమకు ₹1 మిగలటం లేదంటున్నారు. కూళ్ళు పీకుడు కూలతో మొత్తం 15,000 దాకా ఖర్చు వచ్చింది. రేటు ఇక్కడికి వచ్చేసరికి ఏమున్నది 5,500 5,000 లోపే కొంటాం సార్. అసలు కూలు కూడా ఏం మిగలట్లేదు. ఈ కోతల బాధ కాసుడు వీడికొస్తే ఇక్కడ ఈ ధర వ్యవస్థ అసలే ఎవరు కూడా సిండికేట్ అయ్యి రేటు ఎటు రీజనబుల్గా ఎవరు పెడతలేరు, కొంటలేరు సార్. దీనివల్ల రైతులు చాలా నష్టపోతారు సార్. అప్పులు చేసి పంట పండిస్తే అకాల వర్షాలతో దిగుబడి తగ్గిందని, పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగాయని చెప్తున్నారు రైతులు. వానల నుంచి పంట కాపాడుకోవడానికి ఎన్నో తిప్పలు పడ్డామని, అష్టకష్టాలు పడి చివరకు చేతికొచ్చిన పంటను మార్కెట్కు తీసుకొస్తే మద్దతు ధర లేదంటున్నారన్నారు. 15,000 అంటే కూలకు 10-12,000 ఏం మిగిలేదు, ఏం లేదు. అది గవర్నమెంట్ ఆయిల్ పంటలు అంటది. ఆయిల్ పంటలకు మద్దతు ధర లేదు. గవర్నమెంట్ చర్య తీసుకులేదు, ఏం లేదు. అసలు రైతు నష్టపోయినాక ఏమవుతుందో మళ్ళీ వచ్చిన సంవత్సరం కూడా వేయరు. ఒక ఆయిల్ ప్యాకెట్ ₹180, పల్లి గింజలు అమ్మితే ₹120, పల్లికాయ అమ్మితే ₹50 కిలో. అటువంటి రైతు ఏం చేస్తాడు? వ్యవసాయం చేయలేడు, చేయగలగాడు. అసలు మాది 5,700 గిట్టుబాటు ధర లేదు. ఇంకా వచ్చాం కాబట్టి అమ్ముకొని పోవాల్సిందని అమ్ముకొని పోవాలి. అధికారుల నిర్లక్ష్యంతో వ్యాపారులు ధరలను నిష్ఠారీతిన తగ్గిస్తున్నారని చెప్తున్నారు రైతులు. మార్కెట్లో అధికారుల పర్యవేక్షణ కరువైందని, వ్యాపారులు రాజ్యమేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు అయినా కాకపోయినా వారు చెప్పిన రేటుకు పంట అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 5,600 అమ్మింది. కొన్నప్పుడు ఇతరకాయ 6,000 కొన్నా 6,000 కూడా పల్లె. సగం లాసే. 20 గుంట్లకు అందబడితే 5 బత్తాలు వెళ్ళింది. కొనుగోలు ఏమన్నారు వాళ్ళ అన్నకాడికి వాళ్ళు చెప్తారు. పల్లి కొనుగోలుపై అధికారులు దృష్టి పెట్టాలంటున్నారు రైతులు. వ్యాపారుల ఆగడాలకు చెక్ పెట్టి మద్దతు ధర వచ్చేలా చూడాలని కోరుతున్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ to V6 News.